సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్. రచయిత టి హార్వేకర్. రచయిత చెప్తాడు, సంపదకు నీ మనస్సు దేవాలయం అని నీకు తెలుసా? ఒకసారి అరవింద అనే ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే ఒకడు ఉండేవాడు. అతను మంచి మనిషి, కానీ ఎప్పుడూ డబ్బు కోసం బాధపడుతూ ఉండేవాడు. ఎంత పని చేసినా, ఎంత శ్రమ చేసినా సంపద అతనికి దూరంగానే ఉండేది. ఒకరోజు అతను అడవిలో నడుస్తూ ఒక విచిత్రమైన శబ్దం విన్నాడు. ఆ శబ్దం అతన్ని పాత దేవాలయానికి దారి చూపింది. దేవాలయంపై రాసి ఉంది, మైండ్ ఈజ్ ద టెంపుల్, వెల్త్ ఈజ్ ద బ్లెస్సింగ్. దేవాలయంలో మధ్యన ఒక బంగారు సింహాసనం ఉండేది. దానిపై సంపద దేవత అరేధ అనే శిల్పం ఉండేది. ఆ శిల్పం ఒక్కసారిగా కళ్ళును తెరిచింది. అరుణ్ భయపడ్డాడు. దేవత మృదువుగా అన్నారు, భయపడకు మా బాలక, నీకొక సోరన్ ఉంది. నువ్వు బహిరంగ ప్రపంచంలో సంపద వెతుకుతున్నావు, కానీ వైభవం నీ మైండ్లోనే మొదలవుతుంది. అరుణ్ ఆశ్చర్యపోయాడు. ఎలా అమ్మా అని అడిగాడు. దేవత అన్నారు, ఐ విల్ షో యూ ద సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్. కానీ ఒక్కొక్కటి పరీక్ష రూపంలో ఉంటుంది. పరీక్షలు పాస్ అయితేనే నువ్వు సంపదకు అర్హుడు అవుతావు. అరుణ్ ధైర్యంగా ఒప్పుకున్నాడు. దేవత చిరునవ్వు నవ్వి మొదటి ద్వారం తెరుచుకుంది. అందులో అరుణ్ చిన్నప్పటి జ్ఞాపకాలు కనిపించాయి. అతని తండ్రి మనీ అనేది కష్టం అని చెప్తున్నాడు. అతని తల్లి రిచ్ పీపుల్ ఆర్ గ్రీడీ అని చెబుతుంది. దేవత అడిగింది, ఈ బిలీఫ్స్ నీ మైండ్ని బంధించాయి, విడిచిపెడతావా? అరుణ్ ధైర్యంగా అన్నాడు, ఐ చూజ్ న్యూ బిలీఫ్స్. పాత చైన్స్ పగిలిపోయాయి. ద్వారం స్వయంగా తెరుచుకుంది. టెస్ట్ నెంబర్ 2, థింక్ బిగ్. రెండో హాల్లో పెద్ద అద్దం కనిపించింది. దానిలో అరుణ్ చిన్న కలలు కంటూ కనిపించాడు. నా జీవితం ఇలా సరిగానే ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. దేవత అన్నారు, రిచ్ పీపుల్ థింక్ బిగ్. నువ్వు కూడా పెద్దగా ఆలోచించాలి. అరుణ్ కళ్ళను మూసుకొని పెద్ద విజన్ ఊహించాడు. అతను ఒక పెద్ద బిజినెస్ నడుపుతూ వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు చూశాడు. అద్దం బంగారంలా మెరిసింది. రెండో పరీక్ష పాస్ అయింది. టెస్ట్ నెంబర్ 3, ఆపర్చునిటీ విజన్. మూడో ప్రపంచం మొత్తం చీకటిలో ఉంది. అక్కడ ప్రాబ్లమ్స్ అని రాసిన పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి. చాలామంది వాటిని చూసి పరారయ్యారు. అరుణ్ ఆ రాళ్ల చుట్టూ తిరిగి చూస్తే వాటి కింద బంగారు తలుపు ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, ఆపర్చునిటీ ఈజ్ హిడెన్ ఇన్సైడ్ ప్రాబ్లమ్స్. అతను రాళ్లను తొలగించాడు. బంగారు తలుపు తెరుచుకుంది. మూడో పరీక్ష కూడా పూర్తయింది. టెస్ట్ నెంబర్ 4, మనీ మేనేజ్మెంట్. 4వ మందిరంలో 6 బంగారు పాత్రలు ఉన్నాయి. వాటిపై రాసి ఉంది, లివింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఫన్, గివింగ్. దేవత అన్నారు, రిచ్ పీపుల్ మేనేజ్ మనీ, పూర్ పీపుల్ ఇగ్నోర్ మనీ. అరుణ్ తన సంపదలను సమంగా పాత్రలో పోశాడు. పాత్రలు వెలుగులు ఇచ్చాయి. 4వ పరీక్ష పూర్తయింది. టెస్ట్ నెంబర్ 5, కరేజ్. 5వ సవాలు అతి పెద్దది. ఒక పులి అతని ముందుకు వచ్చింది. అది ఫియర్ అని రాసి ఉంది. దేవత అన్నారు, పూర్ పీపుల్ ప్లే నాట్ టు లూజ్, రిచ్ పీపుల్ ప్లే టు విన్. అరుణ్ పులి వైపు నడిచాడు. భయం కరిగిపోయింది. పులి వెలుగులో కలిసిపోయింది. 5వ పరీక్ష పూర్తయింది. టెస్ట్ నెంబర్ 6, పాజిటివిటీ. 6వ మందిరం మొత్తం చీకటి మాటలు, నెగటివ్ ఆవాజాలతో నిండిపోయింది. నువ్వు సాధించలేవు, నీకు అదృష్టం లేదు, ఇది నీ వల్ల కాదు. అరుణ్ లోపల నుంచి వెలిగించాడు. ఐ చూజ్ పాజిటివిటీ అని అరిచాడు. చీకటి మొత్తం మారిపోయింది. అతి పెద్ద పదం కనిపించింది, అబాండెన్స్. 6వ పరీక్ష పూర్తయింది. టెస్ట్ నెంబర్ 7, గివింగ్. చివరి మందిరంలో ఒక వృద్ధుడు ఏడుస్తూ ఉన్నాడు. అతనికి ఆహారం లేదు. అరుణ్ తన బంగారు నాణేలలో కొన్నిటిని అతనికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి వెలుగులో కలిసిపోయాడు. దేవత కనిపించి అన్నారు, గివింగ్ ఓపెన్స్ ద డోర్ టు రిసీవింగ్. 7వ పరీక్ష పూర్తయింది. ఫైనల్ బ్లెస్సింగ్. అందరూ కలిసినప్పుడు దేవాలయం ప్రకాశించింది. దేవత అరుణ్ ముందు నిలబడి అన్నారు, యు ఆర్ నౌ ఏ మిలీనియర్ ఇన్ మైండ్. యువర్ వెల్త్ విల్ ఫాలో యువర్ మైండ్ సెట్. బంగారు కిరీటం అతని తలపై పెట్టారు. అతని చేతిలో ఒక బంగారు పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంపై రాసి ఉంది, సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్. దేవత అన్నారు, యువర్ జర్నీ స్టార్ట్స్ నౌ. గో క్రియేట్ వెల్త్, స్ప్రెడ్ అబాండెన్స్. రిటర్న్ టు ద విలేజ్. అరుణ్ గ్రామానికి తిరిగి వచ్చాడు. అతని కళ్ళల్లో వెలుగు, హృదయంలో ధైర్యం. అతను చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు.
అతను రిస్క్ తీసుకున్నాడు, అతను ఆపర్చునిటీస్ చూశాడు, అతను మనీని మేనేజ్ చేశాడు, అతను పాజిటివ్గా ఉన్నాడు, అతను నేర్చుకున్నాడు, అతను దానం చేశాడు, అతని బిజినెస్ పెరిగింది, గ్రామం మొత్తం అతని దగ్గర పనిచేసింది, అతను గ్రామానికి విద్య, నీరు, ఉద్యోగాలు అందించాడు, అతను ధనవంతుడయ్యాడు. కానీ అంతకంటే ముఖ్యం, మంచి మనిషిగా ఉన్నాడు. అందరూ అతనిని మైండ్ మిలియనీర్ అని పిలిచారు. అతను చిరునవ్వుతో అన్నాడు, వెల్త్ ఈజ్ నాట్ ఇన్ ద పాకెట్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.